నమస్కారం అండి. నిన్న ఏదో ఆ వర్ణము అన్న దాని గురించి డిస్కస్ చేసాం. ఆహ్, మిస్‌ఇంటర్‌ప్రెట్ చేయాలనుకున్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు గానీ, సోషల్ మీడియాలో చాలా కంటెంట్ ఎక్కువుంది కాబట్టి, ఎవరైతే సోషల్ మీడియాలో బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారో అందరితోనూ, ఎవరు పడితే వాళ్ళు, ఏం పడితే అది చెప్తే అవన్నీ నమ్మేసే స్థితిలో ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్త పడండి. భగవద్గీత, వాసాంసి జీర్ణ అని కాదు, రా చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని భగవంతుడు చెప్పినాడు. కాబట్టి గుణకర్మల్ని బట్టి వాడు బ్రాహ్మణుడా కాదా అని డిసైడ్ చేయాలే కానీ, భగవద్గీత కూడా అదే చెప్పింది అని రాగాలు తీసి చెప్పే వాళ్ళ మాటలు నమ్మకండి. ఎందుకనంటే భగవద్గీతలో ఆ తర్వాత జీవుడు ప్రారంధాన్ని బట్టి శరీరం వదిలిన వెంటనే తాను ఇమ్మీడియట్‌గా ఏదో ఒక జంతువు రూపంలో పుట్టేసేయొచ్చు. ఇది మొదటి స్టేట్మెంట్. ఇలా కాకుండా ఆ జీవుడు అంటే శరీరం వదిలేటప్పుడు వాడికి పాపపుణ్యాలు గుర్తొస్తే వేరు. వాడికి పాపపుణ్యాలు గుర్తు రాకుండా ఇది నిజం చెప్పాలినంటే ఇది భాగవత పురాణంలో ఉంది. భగవద్గీతలో చెప్పబడలేదు. అంటే శరీరం వదిలేటప్పుడు జీవుడు ఖచ్చితంగా జంతు భావాలతో ఉంటే ఇమ్మీడియట్‌గా జంతువుగా పుట్టేస్తాడండి. వాడు స్వర్గానికి, నరకానికి పోడు. ఇది మొదటి విషయం. ఇది మొదటి విషయం. ఒకవేళ జీవుడు శరీరం వదిలేటప్పుడు వాడికి పాపపుణ్యాల భీతి ఉంటే, వాడు స్వర్గానికో, నరకానికో వెళ్ళాల్సిన చోటికి వెళ్ళి మొదట ఒక సంవత్సర కాలం, ఇది మళ్ళీ మనకి గరుడ పురాణం చెప్తుంది. ఒక సంవత్సర కాలం వాడు ప్రయాణం చేసి యమధర్మరాజు సంవత్సరం తర్వాత గాని యమధర్మరాజు గారికి దర్శనం ఉండదు. అంటే వాడికి పాపము, పుణ్యము ఏదో కొద్ది కొద్దిగా బ్యాలెన్స్ అయ్యి ఉంటే కనీసం కొంచెమన్నా పుణ్యమన్నా ఉంటే వాడికి యమదర్శనం జరుగుతుంది. అంతవరకు యమదర్శనం కొంచెం కూడా పుణ్యం లేదంటే వాడు ఇమ్మీడియట్‌గా జంతువుగా పుట్టేస్తాడు. వాడు చనిపోయేటప్పుడు ఏ ఆలోచనతో ఉన్నాడో అలాంటి జంతువుగానే పుట్టేస్తాడు. కొంచెమన్నా పుణ్యం అంటే వాడు స్వర్గానికో, నరకానికో వెళ్ళి అక్కడ చేయాల్సినవన్నీ చేసుకొని, అక్కడ అనుభవించాల్సినవి అనుభవించి, ఆ తర్వాత మళ్ళీ జీవుడిగా పుడతాడు. ఆ పుట్టేటప్పుడు వాడి లక్షణాలను బట్టి, వాడి గుణకర్మల్ని బట్టి, వాడు ఏ ఆలోచనలు పెంపొందించుకున్నాడో అలాంటి కుటుంబంలో పుడతాడు. ఏమో వాడు జంతువుగా పుట్టి కొన్ని జంతు శరీరాలు మార్చుకొని ఆ 84,00,000 రకాల జీవరాశుల్లో ఏ జీవరాశిగా అయినా పుట్టి ఆ తర్వాత వాడికి బుద్ధి పెరుగుతూ వస్తే మళ్ళీ మనిషిగా మారొచ్చు. మనిషిగా మారిన తర్వాత వాడు మనిషి అన్న విషయాన్ని వాడు మర్చిపోతాడండి. అది పెద్ద ప్రాబ్లమ్. ఇయన్నీ మర్చిపోయింటాడు. ఏవి గుర్తుండవు. సో, ఆ గుణకర్మల్ని ముందు జన్మలోని గుణకర్మల్ని బేస్ చేసుకొని వాడు ఆ జీవుడికి ఏ కులము, మతము లేదండి. ఆడు ముస్లిం అయినా ఆడు జీవుడే. దోమైనా జీవుడే. దోమని మీరు టప్పని కొడితే దోమ చస్తే, ఆ దోమ ఏ ఆలోచనతో ఉండిందో దాన్ని బట్టి నెక్స్ట్ శరీరాన్ని ఆటోమేటిక్‌గా తీయేసుకుంటుంది. ఎందుకంటే, ఈ దోమలు, గట్రాలు స్వర్గానికి, నరకానికి పోవండి. ఒక మనిషి మాత్రమే మనిషి శరీరం వదిలేసిన జీవుడు మాత్రమే స్వర్గానికి, నరకానికి వెళ్తాడు. వాడికేదో కొద్దో గొప్పో పుణ్యం ఉంటే. కొద్దో గొప్పో లేకపోతే ఇమ్మీడియేట్‌గా నల్లిగానో, బల్లిగానో పుట్టేస్తాడు ఇమ్మీడియేట్‌గా. ఇది ఆహ్, మన తులసీదాస్ గారు, ఆయన పెద్ద యోగండి. ఆయన కూడా గురువు అన్నమాచార్యుల మాదిరి. ఇప్పుడు అన్నమాచార్యుల కంటే తులసీదాస్ గొప్పోడా? ఇయన్నీ పనికిమాలిన ప్రశ్నలండి. మనం కంపేర్ చేసేంత గొప్ప స్టేట్‌లో లేము. ఎందుకనంటే ఆహ్, ఒక స్టూడెంట్ ఈసారి బాగా చెప్పినాడు అన్నాడునంటే, అలా ఎలా స్టూడెంట్ డిసైడ్ చేస్తాడండి ఈసారి బాగా చెప్పినాడని? ఆ సార్ చెప్పింది వాడికి అర్థమైండొచ్చు కాబట్టి వాడు బాగా చెప్పినాడు అని చెప్పినాడే గానీ, ఆ సార్ బాగా చెప్తాడా లేదా అనేసి స్టూడెంట్‌ల దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకోవడమే పెద్ద పనికిమాలిన పని. ఎందుకంటే స్టూడెంట్‌కి ఎప్పుడో నవ్వుతూ ఏదో జోకులు చెప్తుంటే స్టూడెంట్‌కి నచ్చిపోతాడు సారు. ఆ సార్ ఏం చెప్పినా చెప్పకపోయినా సార్ నచ్చినాడు. కాబట్టి సార్ ఏం చెప్పినా అది కరెక్ట్ అనే స్టూడెంట్ అంటాడు. ఏ స్టూడెంట్ కెనాట్ డిసైడ్ వెదర్ సార్ టీచింగ్ కరెక్ట్‌లీ ఆర్ నాట్. చాలా పెద్ద విషయం అండి. అందుకే స్టూడెంట్‌లు ఎప్పుడు సార్‌లకి పరీక్షలు పెట్టరు. సార్‌లే స్టూడెంట్‌లకి పరీక్షలు పెడతారు. అంటే స్టూడెంట్ బాగా చేస్తున్నాడా లేదా అని సార్ డిసైడ్ చేయొచ్చు కానీ, సార్ బాగా చేసినాడా లేదా అని స్టూడెంట్ డిసైడ్ చేయలేడు. రైటా? మనం తులసీదాస్ కంటే గొప్పోళ్ళు, అన్నమాచార్యుల కంటే గొప్పోళ్ళు అయితే, తులసీదాస్ గొప్పోడా, అన్నమాచార్యులు గొప్పోళ్ళా అని మనము డిస్కషన్ పెట్టి వాళ్ళిద్దరిలో గొప్పోళ్ళు ఎవరని మనం డిసైడ్ చేయాలండి. మన వాళ్ళిద్దరికంటే గొప్పోళ్ళు
కాలేదు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనే పనికి మారిన ప్రశ్న మన బుర్రలో రాకూడదు. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని అంటే ఏమో తులసీదాస్ని చూస్తే అన్నమాచార్యులు కాళ్ళ మీద పడిపోయి ఉండొచ్చు, అన్నమాచార్యులను చూస్తే తులసీదాస్ కాళ్ళ మీద పడిపోయి ఉండొచ్చు, వాళ్ళు ఒకరినొకరు అంతలా గౌరవించుకునేసి ఉండొచ్చు, వాళ్ళు కొట్టుకొని చచ్చే రకాలైతే కాదు, ఎందుకంటే వాళ్ళు యోగులు. వాళ్ళ ఆలోచన పద్ధతులు వేరు, వాళ్ళ బుద్ధి కుశలత వేరు, మన బుద్ధి కుశలత వేరు. కాబట్టి మనము వాళ్ళ స్థాయిలో ఆలోచించరాదు. తో ఆ తులసీదాస్ గారి జీవితంలో జరిగిన విషయం, ఆయన ముందు ఒక వ్యాపారి, ఆ వ్యాపారికి ఆ, దారిలో గుర్రం ఎక్కిపోయేటప్పుడు అంతా తులసీదాస్ గారు చెప్పేవాళ్ళు. ఆయన జమీందారు, వ్యాపారి అనడం కంటే పెద్ద జమీందారు. ఆ రోజుల్లోనే కోట రాస్తూ ఉండేది. తులసీదాస్ గారు పిలిచేవాళ్ళు. ఆయన దారిలో పోతుంటే అయ్యా రండి కూర్చోండి, రామాయణం చెప్తాను, ఒక 5 నిమిషాలు వినేసిపోండి అంటే ఆ జమీందారు అనేవాడు, "ఆ, నీ రామాయణం, మీరు అంత పని లేనివాళ్ళు కాబట్టి మీరు కూర్చొని రామాయణము భారతం చదువుతారు, ఇవి కథలు చెప్పుకుంటా టైం పాస్ చేస్తారు. నేను 5 నిమిషాలు ఇక్కడ కూర్చుంటే నాకు ఎన్ని వేలల్లో నష్టం వస్తుందో తెలుసా, నాకు కుదరదులే" అని వెళ్ళిపోయాడు. ఇలా రోజు అడిగి అడిగి రోజు అదే దారిలో పోయేవాడు. రోజు తులసిదాస్ చూసి అయ్యా రండి కూర్చోండి అనేవాడు. అద్- ఆయనకు విసుగు వచ్చింది. తులసిదాస్ గారికి విసుగు రాలేదండి. ఆయనకు విసుగు వచ్చి ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు కాదు కానీ ఆ, మళ్ళీ చూస్తాం, నాకు ఇవన్నీ అడగొద్దు, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. సరే ఆయన వెళ్ళాడు, వెళ్తే బాగానే ఉంది. తులసీదాస్ గారు సాయంత్రం ఇల్లు చేరారు, భోజనం సాయంత్రం ఎప్పుడో చేరి, అయ్యా అప్పుడు అంటే బిజీగా ఉన్నాను అన్నారు, ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నారు కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు నేను చెప్తానండి మీకు ఆ, రామాయణము అని అంటే ఆ, నాకు తెలిసి బహుశా ఈ తులసీదాస్ గారి చరిత్ర ఏదైతే ఉందో అది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. నేను కూడా ఆయన ద్వారానే విన్నాను. నేను తులసీదాస్ గురించి చదివి తెలుసుకున్న విషయం కాదు ఇది. ఓ ఆయన ఇప్పుడు నాకు టైం లేదు కానీ అంటే తులసీదాస్ గారు మళ్ళీ ఓపికగా అడిగారంట, అయ్యా మీరు ఎప్పుడో చెప్పండి టైము, ఆ సమయానికి నేను వచ్చి ఒక 10 నిమిషాలు మీకు రామాయణం చెప్పేసి పోతాను. ఆయన ఒక సంవత్సరం తర్వాత రా అన్నాడంట. సరే తులసీదాస్ గారు కరెక్ట్గా 365 రోజులు సంవత్సరం లెక్క పెట్టుకుని సంవత్సరం తర్వాత మళ్ళీ పోయినాడు. ఆయన ఇప్పుడు లేదు బిజీగా ఉన్నాను అంటే తులసీదాస్ గారు మళ్ళీ అడిగారు, ఇప్పుడు రావాలి మళ్ళీ సంవత్సరం తర్వాత. ఇట్లా ఒక 5 6 సంవత్సరాలు జరిగిందంట. ఆ తర్వాత ఒకసారి తులసీదాస్ గారు ఒక సంవత్సరం తర్వాత ఎలాగో వెళ్ళాలి అని అనుకుని మళ్ళీ వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ కొడుకు కూర్చొని ఉన్నాడు అదే చైర్లో. వాళ్ళ కొడుకు కూర్చోన్నాడు. ఆ కొడుకుని తులసీదాస్ గారు అడిగారు, అయ్యా మీ నాన్నగారు ఫ్రీగా ఉంటారా, ఒక 10 నిమిషాలు రమ్మనండి, నేను రామాయణం చెప్తాను, ఆయన వింటే బాగుంటుంది అంటే ఆ కొడుకు చెప్పినాడంట, "హా, క్షమించండి మా నాన్నగారు కాలం చేసి దాదాపుగా సంవత్సరం అయిపోయింది." తులసిదాస్ గారికి బాధేసింది. అరెరే ఈ జీవుడిని ఉద్ధరిస్తామనుకుంటే ఈ జీవుడు ఉద్ధరించబడలేదే అని ఆయన అక్కడే కూర్చుని ఆయన అలా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళి, ఆయన యోగి, ఆయన ధ్యానంలోకి వెళ్ళి తన యోగ సమాధి స్థితిలో చూస్తే ఆయనలో వెనకాల ఒక ఎద్దు కనిపించిందంట. అంటే వీళ్ళ నాన్న చనిపోయినోడు ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంట్లోనే ఎద్దుగా పుట్టినాడు. ఎందుకంటే ఆ ఆస్తి బాగా సంపాదించాలా సంపాదించాలా అని కోరిక ఉంది. అక్కడ ఎద్దుగా పుట్టినాడు, కళ్ళలో నీళ్లు గారుతా ఉన్నాయి. ఈయన యోగ సమాధిలో ఆ ఎద్దు యొక్క భావాలని గమనించాడు. ఆ ఎద్దు మాత్రం తులసీదాస్ని గుర్తుపట్టింది. గుర్తుపట్టి అరే నా కర్మ, 10 నిమిషాలు రామాయణం వినరా అని నువ్వు అంటే నేను వినలేకపోయినానయ్యా, సంపాదించాలి సంపాదించాలి అనుకున్నాను, ఇప్పుడు నా కొడుకైతే నన్ను కొట్టి నేను సంపాదించేలా చేస్తున్నాడు, కానీ నేను పశువునైపోయాను అని బాధపడ్డాడంట. అంటే ఇప్పుడు అతను స్వర్గానికి నరకానికి దేనికి పోలేదండి, ప్లీజ్ బీ క్లియర్. అతను స్వర్గానికి నరకానికి దేనికి పోలేదు, ఇమ్మీడియట్గా అదే ఇంట్లో. ఇలాగే మనకి మార్కండేయ పురాణం అయితే మరీ బీభత్సంగా చెప్తుంది. ఆడికి డబ్బు మీద అంత ఆశ ఉండి డబ్బు 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 అని అనేసి డబ్బు గల్లా పెట్ట చుట్టూ తిరిగి 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 వాడు శరీరం వదిలేస్తే ఇమ్మీడియట్గా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇమ్మీడియట్గా జెర్రిగా పుట్టి, ఇది మార్కండేయ పురాణం చెప్తుందండి, జరిగా పుట్టి ఆ గల్లపెట్ట కింద ఎక్కడో దూరి డబ్బుల్ని అతుక్కొని ఉంటాడు. ఎప్పుడో పండకో పబ్బానికో వాళ్ళ కొడుకో వాళ్ళ ఇంట్లో పనోడో ఆ గల్ల పెట్టిన అట్లా పక్కకు జరిపి క్లీన్ చేయడానికి, జరిపిన వెంటనే జర్రి బయటకు వస్తుంది, వచ్చిన వెంటనే దాన్ని తల మీద చెప్పుతో కొట్టి చంపేస్తారు. ఏ జర్రి వచ్చింది చెప్పు ఎత్తుకోండి, ఇది కర్రతో కొట్టరు, చెప్పు ఎత్తుకొని కొడతారు. చెప్పుతో కొట్టు, చెప్పుతో కొట్టి దాని తలలో డబ్బు 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 అన్న మమకారం, జీవుడి తలలో డబ్బు డబ్బు అన్న మమకారం చచ్చిపోయి ఎలా కొట్టి చంపేస్తారు. ప్లీజ్, ఇవన్నీ అక్షర సత్యాలు నిజంగానే జరుగుతాయి.
మన లేటెస్ట్ సైన్స్ ఇంకా వాటిని చెప్పేంత స్థాయికి ఎదగలేదు. ఇది నా మొదటి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ అది వేరే సైన్స్. ఆ సైన్స్తో ఈ సైన్స్ని ప్రూవ్ చేయలేరు. ఈ సైన్స్కి ఈ సైన్సే కావాలి. ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ శాస్త్రమే చదవాలి. ఫిజిక్స్ చదివి నేను కెమిస్ట్రీ అవుతాను అంటే కుదరదు. కెమిస్ట్రీ చదివి నేను ఫిజిషియన్ అవుతాను కుదరదు. ఎంబీబీఎస్ చదివి నేను సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇది సినిమా కాదండి. అదేదో సినిమాలో వాడు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయినాడు, ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఐపీఎస్ చేసి అన్ని సినిమాల్లో కుదరతాయి, నీ జీవితంలో కుదరదు. ఆ, వాడు కూడా 47 డిగ్రీలు తెచ్చుకున్నాడంట, ఎంబీబీఎస్ చేసినాడు, సివిల్స్ రాసినాడు, ఐపీఎస్ అయినాడు, అంటే ఏదో ఒకటనే అయినాడు కదా, అన్నీ కాలేదు కదా. అవి అన్నీ ఏ ఒకడికో కుదిరినా ఏమో. అందరూ అలా రెండు చేయలేరు. రెండే నా కర్మ. అసలు 10th క్లాస్లో 6 సబ్జెక్టులు చెప్తే 2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యే రకాలు మనం. ఏ సబ్జెక్ట్ని మనం ప్రూవ్ చేయలేమండి. సో సో అలా జీవుడు నరకానికి స్వర్గానికి వెళ్ళిన తరువాత ఆ తర్వాత వాడు వాడి ఆ గుణకర్మలు ఏవైతే క్యారీ చేసుకున్నాడో, సంస్కారాలు ఏవైతే తీసుకున్నాడో ఆ సంస్కారాన్ని బట్టి అతను ఏదో ఒక వర్ణములో పుట్టొచ్చు. ఏ వర్ణంలో పుట్టినా ఏది గొప్ప వర్ణము ఏది తక్కువ వర్ణము అని ఎవరు అనలేదు. ఆ, ఒకవేళ ఆ, నాదైతే డైరెక్ట్ స్టేట్మెంట్, శూద్రులు తక్కువ కులం వాళ్ళు అని బ్రాహ్మణులు ఎవరు అనరు. బాపనోళ్ళు అగ్రకులం వాళ్ళు అని శూద్రులు అంటే వాడు గొప్ప శూద్రుడు. శూద్రులలో వాడు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు నేను చాలా మందిని కలిశాను. ఎవరైనా కలిసి అయ్యా టీ తాగుదామని అంటే, అయ్యో మీరు బ్రాహ్మణులు కదా, ఆ, మేము రెడ్లండి, లేకపోతే మేము ఆ, గాండ్ల కులం అండి, ఆ, మీకు వేరే గ్లాసులో ఇస్తాం, ఈ గ్లాస్ వద్దు. అయ్యో అదేం పర్లేదు, నేను మనిషిని అని నేనంటే, అయ్యో అలా కాదండి, ఆ, మీరు అలా ఉండొచ్చు, అది మీ గొప్పతనం, కానీ మేము అలా ఒప్పుకోమండి, మేము బ్రాహ్మణుల్ని గౌరవిస్తాం, ప్లీజ్ గౌరవం తీసుకోండి అని అంటారు. నేను గౌరవం తీసుకుంటాను, నేను వాళ్ళని మనుషుల్లాగా గౌరవిస్తాను. అలా అలా బతకాలండి. హాయిగా ఒకరి కోసం ఒకరు బతకాలి. అందరూ ఒకరినొకరు బ్యాలెన్స్ చేసేందుకు బతుకుతున్నారు, అంతేగాని కొట్టుకు చావడానికి కాదు. గొడవలు పెడితే మనకు ఈ విషయాల పట్ల నాలెడ్జ్ లేదు కాబట్టి ఎవడేం చెప్తే దాన్ని పట్టేసుకుంటాం. సో మరి అదే భగవద్గీతలో ఆ బ్రాహ్మణుడు ఈ పనులు చేయాలి అన్నాడే కానీ ఈ పనులు చేసేవాడిని బ్రాహ్మణుడు అంటారు, ఈ పనులు చేసేవాడిని వైశ్యుడు అంటారు అని చెప్పలేదండి. కాబట్టి పూర్తిగా చదివితే కానీ భగవద్గీత కించిత్ అధీత కుదరదు. చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోండి. దీన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ బ్రాహ్మణ అనే దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తారు. మనం ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు మనం జ పుట్టుకను పట్టి చూడాలి. అదే భగవద్గీతలో చెప్పారండి. ఆ తర్వాత చాలా ఆ, గీతలలో చెప్పిన పదాలు ఏమీనంటే, ఎవడైతే బ్రహ్మవాది ఉన్నాడో అంటే జ్ఞానము వేరు విజ్ఞానము వేరు. మనకు లోకంలో ఆ, బతకడానికి పనికొచ్చే నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఇంగ్లీష్లో నాలెడ్జ్ అని ఒకటే పదం ఉంది, మనం దాన్ని విజ్ఞానం అని అంటాము. జ్ఞానమునంటే నేను అనబడే విషయం పట్ల పూర్తిగా అవగాహన కలిగి నేను అనే వస్తువుగా బతుకుతూ ఉన్నవాడు వాడు జ్ఞాని. ఎలా ఉంటారు అని అంటే సుఖ బ్రహ్మ, రమణ మహర్షి, కృష్ణ భగవానుడు, ఆ, అష్టావక్రుడు, వీళ్ళు జ్ఞానులు. అంటే జనకుడు, దశరథుడు జ్ఞాని అని నేను అనట్లేదు, ఆయనకు విజ్ఞానం బాగా ఉంది. దశరథుడికి అన్ని విషయాలు తెలుసు. రైటా? ఇలా ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నాళ్ళో వాళ్ళు బ్రాహ్మణ అనే పదాన్ని బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి వాడతారు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానము ఆ, వైశ్యుడికి ఉండొచ్చు, శూద్రుడికి ఉండొచ్చు, చండాలుడికి కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనకి భాగవతంలో ఆ, ఆ, ధర్మవ్యాధుడు అనే చండాలుడు బ్రహ్మజ్ఞానం పొందినాడు. కౌశికనుడు అనే బ్రాహ్మణుడు ఆ చండాలుడి దగ్గర, ధర్మవ్యాధుడు అన్న చండాలుడి దగ్గర కూర్చొని జ్ఞానం పొందినాడు. ఇలా మనకి చాలా ఉన్నాయండి. ఇవన్నీ వదిలేసి వాడెవడో వాడొచ్చి బాపనోళ్ళు గుళ్ళోకి రాని లేదు అని అంటే, అవును కదా మమ్మల్ని గుళ్ళోకి రాని లేదు, చూస్తేవా మీరు వాళ్ళని కొట్టండి, ఇవన్నీ పనికిమాలిన పనులు మనకు అలవాటు అయిపోయినాయండి. దాని నుంచి బయటపడండి, దాని నుంచి బయటపడండి అనే నేను ఈ పేపర్లో రాస్తున్నాను. సరే, ఈ వర్ణము పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వర్ణంలో మళ్ళీ కొన్ని విషయాలు ఉంటాయండి. వర్ణము ఆ, దీనిలో బ్రాహ్మణులు మాంసము తినరాదు, వైశ్యులు మాంసము తినరాదు, ఆ, క్షత్రియులు శూద్రులు మాంసము తినవచ్చు, ఆ మాంసము తింటే బాగా బలం వస్తుంది. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు అలవాట్లు.
మనకి వేదంలో బ్రాహ్మణులు మాంసము తినరాదు అని అక్కడా లేదు. అంటే బ్రాహ్మణుడు మాంసం తింటే వాడి బ్రాహ్మణత్వం నశిస్తుంది అని ఎక్కడా లేదు. పదాలు జాగ్రత్తగా వినండి. బ్రాహ్మణుడు వాడి కుటుంబంలో 3 తరాలు సంధ్యావందనము చేయకపోతే వాడి బ్రాహ్మణత్వం నాశనం అవుతుంది అని ఉంది. బ్రాహ్మణుడు భ్రష్టు పట్టితే ఆ జన్మలోనే వాడి బ్రాహ్మణత్వం నశిస్తుంది అని ఉంది. అంతేగాని మాంసము తినరాదు అని ఎక్కడా లేదు. ఇది మొదటి స్టేట్మెంట్. కాబట్టి వాళ్ళు బాపనోళ్ళు మాంసం తిన్నారంట అని ఎప్పుడు అనొద్దు. ఇది మొదటి విషయం. రెండు, యజ్ఞము చేసేటప్పుడు జంతు బలి చేస్తారు. అది జంతు బలి చేస్తారు అంటే చేస్తారు అంతే. ఒక డాక్టరు ఒక వ్యాక్సిన్ కనుక్కొని ఒక మనిషి మీద ప్రయోగించాలి అంటే మనిషి మీద ప్రయోగిస్తే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోనని ఎలకల మీద కోతుల మీద వాటికి ఆ ఇంజక్షన్లు ఎక్కించి అవి చచ్చిపోతే అయ్యే అప్పుడు మాత్రం మానవత్వం గుర్తుకు రాదా? భారతదేశంలో యజ్ఞములో ఏ మేకనో ఎవడో బలిస్తే అంబోరి ముందర బలిస్తే వీళ్ళు జీవహింస చేసి డాక్టర్లు జీవహింస చేస్తా ఉన్నారు. పొయ్యి వాళ్ళని ఆపండి ఫస్ట్. అమెరికాలో చైనాలో జీవహింస చేస్తా ఉన్నారు. వాళ్ళు పాపం ఆ, ఏ, చంపేసి తినరండి తేళ్ళు జర్లు బతికుండగానే నవ్వులు తినేస్తారండి. సినిమాల్లో చూస్తున్నారు కదండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలుసు. ఎండ్రకాయలు పట్టుకొచ్చి వేడి నీళ్ళలో బతికున్న ఎండ్రకాయని అలాగే వేడి నీళ్ళలో వేసి అది బతికుండగా కొట్టుకు చస్తుంటే అలాంటివి భారతదేశంలో వేదం అలా అలా తినొద్దని చెప్పిందండి. ఇది మొదటి విషయం. అంటే బ్రాహ్మణుడు ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నాడు అంటే తినకూడదని రూల్ ఏం లేదండి. ఆ, ఇక్కడ విషయం ఎక్కడొస్తుంది అంటే బ్రాహ్మణుడు చేయాల్సిన పనులేమి అని వాడికి వేదం కొన్ని చెప్పిందండి. స్వాధ్యాయము, విద్యా సముపార్జన, విద్యా బోధన. ఇప్పుడు ఇవి చేయాలంటే వాడు సత్వగుణంతో ఉండాలి అనింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక వ్యాపారి వ్యాపారం చేయడం అంటే ఒక చోట వాడు 10 రూపాయలకు కొని ఇంకొక చోట 11 రూపాయలకు అమ్మాలి, కానీ 8 రూపాయలకు అమ్మితే వాడు వ్యాపారి కాదు. 11 రూపాయలకో 12 రూపాయలకో 15 రూపాయలకో. మరి 10 రూపాయలకు కొనింది 100 రూపాయలకు అమ్మితే మన కర్మ మనం కొంటాం అనుకోండి, అది వేరే. కానీ వాడికి అలాంటి ఆలోచన వస్తే, అందరికీ అలాంటి ఆలోచన వస్తే, ఇప్పుడు బంగారం రేట్లు పెరిగింది అలాగే కదండి. యాజ్ ఆన్ టుడే ఊరూరికేనే ఎందుకు పెరిగిందో ఎవరికి తెలియదు. అసలు నిజంగా బంగారం విలువ ఎంతో ఎవరికి తెలుసు? దేంతోనో కంపేర్ చేసి ఇలా పెంచేస్తాం. ఖచ్చితంగా నా పెళ్ళప్పుడు 600 ఉండిందండి బంగారం. గ్రామ్ 600 ఉండింది. 500 చిల్లర, 580, 600 ఉండింది. అప్పుడే ఓయమ్మ చాలా రేట్లు అనుకోండి. మా అమ్మగారి పెళ్లి జరిగినప్పుడు 17 రూపాయలు, 18 రూపాయలు గ్రామ్ బంగారం. 8 రూపాయల గ్రామ్ బంగారం ఉండిందండి. ఇప్పుడు 15,000, 20,000 గ్రామ్ చెత్త. ఇలా అలా ఎలా డిసైడ్ చేసిన వ్యాపారం అంటే ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు ఇలా చేస్తే సామాన్య మానవులందరూ కష్టపడతారండి. అంటే ఇది ఏం గుణము అంటే ఇది ప్యూర్ రజోగుణం. బాగా సంపాదించేలా అని వ్యాపారం చేసేవాళ్ళు ఇలా పెంచేశారనుకోండి, సామాన్య జనులందరూ ప్రశాంతంగా ఉండలేరు. అంటే వైశ్యుడికి రజోగుణం ఎక్కువ ఉండరాదు. రజోగుణం ఉంటుందే కానీ, తామస గుణం ఉంటుంది కానీ సత్వగుణం ఎక్కువ ఉండాలి. మరి క్షత్రియుడికి వాడికి ప్యూర్ రజోగుణం ఉండాలి. ఎదుటోడు నేను కొడతాను రే అంటే వీడు ఫస్ట్ కొట్టేసి ఉండాలి. ఉమ్. క్షమించండి, మాకు ఆర్మీలో అయితే ఇదే నేర్పించారు. ఎదురుగా ఓ మనిషి కనిపించినాడు, ఆడు పాస్వర్డ్ చెప్పాలి. ఆడు పాస్వర్డ్ చెప్తే గుడ్, చెప్పకపోతే ఫస్ట్ నువ్వు షూట్ చెయ్యి వాడిని చంపేయి. ఎందుకునంటే నువ్వు చంపలేదంటే ఆడు నిన్ను చంపేస్తాడు. క్షత్రియుడికి ఇలాగే ఉంటుందండి, అలాగే ఉండాలి. ఏదో అశోకుడు వాళ్ళని చూసి పాపం అనిపించి నేను సన్యాసిని అయితేను అయిపో. నా సైన్యం అందరూ 6 లక్షల మంది ఒకటేసారి సన్యాసం స్వీకరించండి. అయ్యా అందరూ సన్యాసులైనారు, సన్యాసులు కాలేదండి. కాబట్టి అలెగ్జాండర్ చెత్తాజార్ ఇవన్నీ నేను మాట్లాడుకున్నాను కదండి. ఇలా ఉంటుందండి భ్రష్టు పట్టడం అంటే ఇలా ఉంటుంది భ్రష్టు పట్టడం. సరే దాన్ని పక్కకు పెట్టండి. ఇప్పుడు మాంసం తినవచ్చా తినకూడదా అంటే యజ్ఞము జరిగినప్పుడు యజ్ఞశేషముగా ఆ మాంసము అక్కడ బ్రాహ్మణులు ఎవరున్నారు ఋత్వికులు వాళ్ళకు అందరికీ పెడతారు, వాళ్ళు తింటారు. తినాలి. అది యజ్ఞశేషము, దాన్ని వదిలేస్తే పాపం వస్తుంది. కానీ మిగతా సమయాల్లో ఇక్కడ మనకి రెండు ఉన్నాయండి. ఒకటి నిగమ శాస్త్రము, రెండు ఆగమ శాస్త్రము ఉంది. నిగమము అంటే వేదము, ఆగమము అంటే
గుళ్ళు గోపురాలు ఎలా నిర్మించాలి, ఒక జీవుడు తన్ని తాను ఉద్ధరించుకోవడానికి అవకాశం ఎలా కల్పించాలి, దానికి కావాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఈ ఆగమ శాస్త్రం ఏం చెప్తుందంటే గుళ్ళు గోపురాలు ఎలా కట్టాలి అని చెప్పింది. ఓకే, బాగానే ఉంది. ఈ ఆగమ శాస్త్రాలు చాలా ఉన్నాయి. పాంచరాత్రాగమము, శైవాగమంలో మళ్ళీ దాదాపుగా 8 9 రకాల శైవాగమ శాస్త్రాలు ఉన్నాయి. అన్ని ఊరికే అలా నేను కొద్ది కొద్దిగా చూశానండి, నాకు కూడా పూర్తిగా తెలియవు. కానీ నాకు తెలిసిన విషయం ఏమిటంటే గుడిలోకి ఒకడు వెళ్ళాలి అంటే వాడు మాంసము తిని గుడిలోకి అడుగు పెట్టరాదు. ఎందుకనంటే అక్కడున్న శక్తిని వీడు తట్టుకోలేడు. ఆ గుళ్ళో అర్చక అర్చకత్వం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాంసం ఏ రోజు అర్చకత్వం చేయాలో ఆ రోజు మాంసం భుజించరాదు. వాళ్ళ మాంసం భుజిస్తే వాళ్ళ అర్చకత్వం చెయ్యకూడదు. ఎందుకంటే అని నేను ఇక్కడ వదిలేస్తున్నాను. ఎందుకంటే అన్నది ఇప్పుడు మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు గుళ్ళో అర్చకత్వం ఎవరు చేసేవాళ్ళు అంటే బ్రాహ్మణులు చేసేవాళ్ళు సహజంగా. ఈ కొన్ని గుళ్ళల్లో బ్రాహ్మణులు చేయరండి. ఎందుకంటే అమ్మవారికి బలిచ్చే గుళ్ళు ఉన్నాయి కొన్ని. అలాంటి గుళ్ళల్లో బ్రాహ్మణులు పౌరోహిత్యం చేయరు, అర్చకత్వం చేయరు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అక్కడ చేస్తారో వాళ్ళు బలి ఇచ్చే అమ్మవారి గుళ్ళల్లో వాళ్ళు తినొచ్చు, వాళ్ళు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది గుళ్ళకి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్. ఇప్పుడు బ్రాహ్మణులలో ఎక్కువ శాతం గుళ్ళల్లో అర్చకత్వం చేసేవాళ్ళు కాబట్టి బ్రాహ్మణులు ఎప్పుడు తినేవాళ్ళు కాదు కాబట్టి అలా అలవాటైపోయి ఇప్పుడు ఎవడైనా బ్రాహ్మణుడు యజ్ఞకార్యం చేయించాలి అని వెళ్తే అక్కడ ఆ యజ్ఞంలో యజ్ఞ పశువుని బలిచ్చి దాన్ని యజ్ఞశేషంగా బ్రాహ్మణుడికి పెడితే వాడు తింటే ఆ రోజు వాడు వచ్చి అర్చకత్వం చేయడం, మరుసటి రోజు ఎప్పుడు వచ్చి అర్చకత్వం చేస్తాడు. అంతవరకు వాడి కొడుకో కూతురు లేకపోతే వాళ్ళ పక్కింటోడు ఎవడో స్నేహితుడు వచ్చి వాడు అర్చకత్వం చేస్తాడు తప్ప వాడు వచ్చి చేయడు. ఎందుకంటే అది అగమ శాస్త్రం అలాంటి రూల్స్ విధించింది. అది చివరికి ఏమైందంటే బ్రాహ్మణులు ఎవరు నాన్ వెజ్ తినకూడదు, అది ఒక రూల్ వచ్చింది, మంచిదే, అది తప్పని నేను అనట్లేదు. అంటే బ్రాహ్మణుడు మాంసం తింటే వాడు భ్రష్టు పడతాడంటే ఖచ్చితంగా భ్రష్టు పట్టడు. వాడు మాంసం తింటే వాడి వల్ల మిగిలిన వాళ్ళు భ్రష్టు పట్టచ్చు. ఇక్కడ కూడా ఎందుకు, అది కూడా డిస్కస్ చేస్తాం. కానీ బ్రాహ్మణుడు నాన్ వెజ్ తినకూడదని ఎక్కడా రూల్ లేదు. ఎవరైనా బ్రాహ్మణుడు నాన్ వెజ్ తింటే మీరు దాన్ని చూసి నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చేసి బ్రాహ్మణులు మాంసం తిన్నారు అందుకే మాంసం రేట్లు పెరిగినాయని మీరే కామెంట్లు చేసే పనిలేదు. ఇది మొదటి స్టేట్మెంట్. అంటే బ్రాహ్మణులు దిగజారండి అని నేను అనట్లేదు. అంటే మాంసం తినడం దిగజారడం అంటే ఇప్పుడు చెప్పుకుందామని చెప్పాను కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది. మరి శూద్రుడు మాంసం తినొచ్చా? ఖచ్చితంగా తినొచ్చు. ఏ శూద్ర అండ్ క్షత్రియ ఆర్ క్వాలిఫైడ్ టు ఈట్ నాన్ వెజ్. మాంసము తినడానికి వాళ్లకు అర్హత యోగ్యత ఉంది. వాళ్ళు రోజు తినవచ్చు, నష్టమేం లేదు. ఒకవేళ క్షత్రియుడు కానీ ఆ, శూద్రుడు కానీ మేము మాంసాన్ని త్యజిస్తున్నాం అంటే మాంసాహారాన్ని మేము వదిలేస్తున్నాము అని వదిలేస్తే వాళ్ళు గొప్ప క్షత్రియుడిగా గొప్ప శూద్రుడిగా తయారవచ్చు. అంటే మీరు వెజిటేరియన్ సపోర్ట్ చేస్తున్నారంటే నేను కాదు అసలు. ఆ, భారతదేశంలో అందరూ వెజిటేరియనే ప్రిఫర్ చేస్తారు. బ్యాక్ నువ్వు బొట్టు పెట్టుకున్నావే అనే మాటలు విని విని అమ్మాయిలు చాలామంది బొట్టు పెట్టుకోవడం ఆపేసినారు. లాగా బ్యాక్ నువ్వు నాన్ వెజ్జే తినవా అని మాట్లాడి మాట్లాడి నాన్ వెజ్ తినకపోతే చచ్చిపోతామనేలా మనల్ని తయారు చేశారు అంతే. అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అది ఎవడిష్టం వాడిదండి. తినేవాడు తినొచ్చు, తిననోడు తినకపోవచ్చు. దీనికంటూ వేదంలో కానీ ధర్మశాస్త్రంలో ఇది చాలా ఇంపార్టెంట్. ధర్మశాస్త్రంలో కూడా ఎక్కడ వైశ్యులు నాన్ వెజ్ తినకూడదు, బ్రాహ్మణులు నాన్ వెజ్ తినకూడదు అని ఎక్కడా లేదో. ఎవరైనా ఏదైనా తినొచ్చు. తింటే ఏమవుతుంది అన్నది మాత్రమే కాన్సెప్ట్. తింటే ఏమవుతుంది అన్న కాన్సెప్ట్ ఎక్కడొస్తుంది అంటే మనకి ఇంతకుముందు చెప్పాను చూడండి, జ్ఞానము విజ్ఞానము అని రెండు ఉన్నాయి. విజ్ఞానం మనకు ఆ, వేదంలో జ్ఞానము విజ్ఞానము రెండు దొరుకుతాయి. విజ్ఞానం మనకి ధర్మశాస్త్రాలు దొరుకుతాయి. మిగతా అదర్ సైన్సెస్ అన్ని విజ్ఞాన శాస్త్రాలే. భౌతిక విజ్ఞాన శాస్త్రం, పరిసరాల విజ్ఞానము 1, పరిసరాల విజ్ఞానము 2 అని పుస్తకాలు రాసేవాళ్ళు. పరిసరాల విజ్ఞానము 1 ఈజ్ సైన్స్, పరిసరాల విజ్ఞానము 2 విజ్ఞానము ఈజ్ సోషల్ స్టడీస్ అని చిన్నప్పుడు పుస్తకాల మీద పేర్లు కూడా ఉండేటివండి. మనం భగవద్గీత కొంచెం చదివితే జ్ఞాన విజ్ఞాన యోగంలోకి వెళ్తే మనకు విషయాలు అర్థమవుతాయి. సో సో జ్ఞానము వేరు, విజ్ఞానము వేరు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇప్పుడు జ్ఞానము గురించి ఆలోచిస్తే వేదములో జ్ఞానము, వేదం అంతా జ్ఞానమే ఉంది.
కానీ ఇది జ్ఞానము అని చెప్పడానికి స్పెసిఫికేషన్స్ ఏమున్నాయనంటే వేదము యొక్క చివరి భాగము. మనకి ఆ, ఆది శంకరాచార్యులు చెప్తూ ఒక మాట అంటారు, శృతి శిర స్థానాంతరాధిష్ఠితం అని. శ్రీశైలం లో మల్లికార్జున స్వామి సుప్రభాతంలో కూడా ఈ పదాలు వస్తాయండి స్టార్టింగ్లో. ఇది శివానంద లహరిలో అనుకుంటాను. శివానంద లహరిలో ఉన్న శృతి శిర అంటే శృతి యొక్క చివరి భాగము, తల భాగము ఈ చివరి భాగము అంటే వేదం యొక్క చివరి భాగం. దానిలో ఏముంటుందంటే వేదాంతం ఉంటుంది. వేదము అంతమయ్యే చోటు వేదాంతం. అంటే జ్ఞానము విజ్ఞానము రెండు ఇంక చాలు, ఇక్కడికి ఇంతకంటే ఇంకేం లేదు, మిగిలిందంతా జ్ఞానం అయిపోతుంది అనే స్థితి ఏదైతే బోధిస్తుందో అది వేదాంతం. ఈ వేదాంతం ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ వేదాంతాన్ని మన వాళ్ళు ఉపనిషత్తులు అని ఋషులు చెప్పారు. ఉపనిషద్ అంటే ఆ, చాలా దగ్గరగా కూర్చుని అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవరి దగ్గరగా అంటే నీకు అర్థం కానంత వరకు గురువు దగ్గరగా కూర్చుని అర్థం చేసుకో. నీకు అర్థం అవడం మొదలు పెడితే నేనని ఏదైతే లోపల కొట్టుకుంటుందో దానికి దగ్గరగా కూర్చొని అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది ఉపనిషత్. అంటే నేను రెండు రకాల డెఫినేషన్స్ చెప్పానండి. గురువుగా అంటే నీ బుద్ధికి ఎక్కనంత వరకు గురువు దగ్గర కూర్చొని గురువు శుశ్రూష చేసి ఆ, పచ్చిగా చెప్తే గురువు బిచ్చమెత్తుకొని అంటే బిచ్చమెత్తుకొని వచ్చి గురువుకి తిండి పెట్టాలి. దానిలో ఏం ములాజా లేదండి. ఏ రాజకీయ నాయకుడు వెనకాల తోకబట్టుకొని వాడి చెప్పులు నాకడం కంటే ఇది ఉత్తమమైన పని. ఎందుకంటే గురువు ఉద్ధరిస్తాడు. ఏ రాజకీయ నాయకుడు ఎవరిని ఉద్ధరించడు. మీకు 10 రూపాయలు బిచ్చగాడికి ఇచ్చినట్టు ఇచ్చు, అంతకంటే పెద్ద ఉపయోగం ఏం లేదు. సో అది ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు. నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు కూడా గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర విషయాలు తెలుసుకుని దాన్ని అనుభవించడానికి లోపల నేను నేను అనే అసలైన వస్తువు ఏదైతే ఉందో అందరిలో ఉంది ఇది, ఆ వస్తువుకి దగ్గరికి వెళ్ళిపోవడాన్ని ఎలా వెళ్ళిపోవాలని ఉపనిషత్తు చెప్తుంది. ఇది నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు. ఎనీహౌ, ఈ నివృత్తి మార్గంలో ఉన్నవాడికి ఆ, ఉత్త సత్వగుణం మాత్రమే ఉంటుంది. ఉత్త సత్వగుణం మాత్రమే ఉంటుంది. వాడిలో రజోగుణం ఉండదు. మనసులో కదలికలు ఉండవు. వాళ్ళు నాకు కావాలి అనే లేజినెస్ ఉండదు. నాకు కావాలి అన్న స్వార్థం ఉండదు. నేను నిద్రపోతాను, నాకు ఓపిక లేదు, ఇలాంటివి ఏవి ఉండవు. ఆడు ప్యూర్ సత్వగుణం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అంటే నివృత్తి మార్గంలో ఉన్న వాడికి ప్యూర్ సాత్విక గుణం మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది. వాడు అది మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తాడు లోకం కోసం. నిజం చెప్పాలి అంటే వాడికి సిద్ధి లభించింది అంటే వాడు సత్వగుణాన్ని కూడా బయటికి చూపడు. వాడు నిర్గుణ అయిపోతాడు. అంటే మహావిష్ణువు పేర్లలో ఒకటే, పరమశివుడి పేర్లలో అన్ని పేర్లలోనూ ఇదే అర్థం ఉంటుంది, నిర్గుణ. రైట్. అంటే వాడు శివుడు అయిపోయినాడును, లేదా వాడు విష్ణువు అయిపోయినాడను, లేకపోతే వాడు కృష్ణుడు అయిపోయినాడను, వాడు రాముడు అయిపోయినాడను, ఆత్మారాముడు అయిపోయినాడను. ఇవన్నీ రకరకాల ఆ, పేర్లతో వేదం పిలిచేసిందండి ఆ నేను అనే వస్తువుని. ఇప్పుడు ఆ నిర్గుణం ఎవరికైనా కనిపిస్తే వాడు సాత్వికంగా కనిపిస్తాడు కానీ వాడు రజోగుణంతో తమో గుణంతో కనిపించడండి, అన్లెస్ అదర్వైజ్. అక్కడక్కడ కొంతమంది అలా కనిపించడానికి పుట్టుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దుర్వాసు మహర్షి లాగా వాళ్ళు ఎప్పుడూ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కానీ వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అండి. వాళ్ళని మనం నారదుడు మన సినిమాలో చూపించే ఫన్నీ క్యారెక్టర్ కాదు, జోకర్ కాదు. నారదుడు అంటే ముని, నారద మహర్షి, నారద దేవర్షి, నారద ముని, నారద మహాముని. మహాముని అంటే ఆయన మౌనం దాల్చిన వాడు అంటేనే ఓంకార స్వరూపుడు, అంటే పరబ్రహ్మమైనాడు అని అర్థం. మనం దాన్ని అలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం భారతదేశంలో పుట్టినాం. మనం ఏ ఆ, ఆ, కార్టూన్ శివ శివ మనకి కోపం వస్తుంది. ఏ రాజ్ కపూర్ గాడో పనికి మనం పొరం పోకెదవో ఆ, సినిమాల్లో చూపించినట్లు అలా మనం నారద మహర్షిని అర్థం చేసుకోరాదండి. అలా అర్థం చేసుకుంటే కూడా పాపం వస్తుంది. ఎందుకంటే మన బుర్ర ఒప్పుకోదు వాళ్ళని. ఆ నారదుడు తంటాలు పెట్టేందుకు పుట్టినాడు అనే ఆలోచన తెచ్చుకొని నారదుడి గురించి మనం తప్పుగా అనుకుని మన జీవితాన్ని మనం భ్రష్టు పట్టించుకుంటాం. నారద మహర్షికి వచ్చే నారద దేవర్షికి వచ్చే నష్టమేం లేదు. మీ అమ్మ మీకు కడుపు నిండుకు తిండి మా అమ్మ పనికి మాలింది అని మీరు అనుకుంటే మీ అమ్మ మీకు ఇంకా తిండి పెడుతూనే ఉంటుంది. మీరే మీ అమ్మకు దూరం అయిపోతారు. నష్టపోయేది మీరే, ఆకలితో తెచ్చేది మీరే. అలా కావద్దు. ఓకే. శివ శివ కోపం వస్తే మనసు పక్కకి వెళ్ళిపోతుందండి. ఎవరికైనా అంతే. నాకు కూడా కోపం వస్తుంది, తప్పు రాకూడదు.
నా కోపం వస్తుంది. ఈ విషయం తీసుకెళ్ళి మా గురువు గారి ముందర చెప్తే మా గురువు గారు నన్ను పై కిందికి ఎగదిగా చూసి "ఆ, సరే ఓకే పోరా" అని అంటారు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడరండి. ఇలా ఉండకూడదు. చాలా రోజులు అయిపోయింది మా గురువు గారి దర్శనం చేసుకుని. ఓకే. ఎనీహౌ. సో, మనకి ఆహ్, బృహదారణ్యకం అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్ బృహదారణ్యకోపనిషత్ ఏమోనండి. నేను పరీక్షలకు ప్రిపేర్ అవ్వలేదు. బతకడానికి ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు కంటెంట్ గుర్తుంది. కరెక్ట్ లొకేషన్ గుర్తులేదు. అది బృహదారణ్యకోపనిషద్దో, చాందోగ్యోపనిషత్తు ఈ రెండిట్లో ఒకటి. ఈ రెండింటిలో ఒక ఉపనిషత్తులో చాలా క్లియర్‌గా చెప్పబడిన విషయం ఏమనంటే, మనము తినే ఆహారములో మనము తినే ఆహారములో ఎనిమిదవ వంతు మనసుగా తయారవుతుంది. మిగిలిన 7 వంతులు రకరకాలుగా తయారవుతాయి. వాటిలో కొన్నింటి మీద డాక్టర్లు రీసెర్చ్ చేసి అన్నం తిను రక్తం పెరుగుతుందంటారు. అన్నం తిను కండరాలు పెరుగుతాయంటారు. ఓకే. అదంతా ఉంది. అది లేదని నేను అనట్లేదు. అవన్నీ కూడా అక్కడ చెప్పున్నాయి. ఈ ఉపనిషత్తుల్లోనే చెప్పున్నాయి. అన్నం తింటే ఏమేమి పెరుగుతాయి, ఎలా ఎలా పెరుగుతాయని. సరే దాన్ని పక్కకు పెట్టి అంటే మీరు 8 ముద్దల అన్నం తింటే ఒక ముద్దంత అన్నం మీ మనసుగా మారుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. 8 ముద్దల అన్నం తింటే ఒక ముద్దంత అన్నము మీ మనసుగా మారుతుంది. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అంటే మీరు ఎలాంటి అన్నం తింటే అలాంటి మనసుగా మారుతుంది. చాలా జాగ్రత్తగా. మీరు పులి మాంసం తిన్నారనుకోండి. పులి మాంసంలో పులి లక్షణాలు ఉంటాయి కాబట్టి మీలో అలాంటి లక్షణాలు వస్తాయి. మీరు కుక్క మాంసం తింటే కుక్క లాంటి లక్షణాలు వస్తాయి. దాన్ని పోగొట్టుకోవాలంటే చాలా కష్టమండి. అందుకే కుక్క మాంసం తినేవాళ్ళని అవాయిడ్ చెయ్యి అంటారు. ఎందుకనంటే కుక్క లాంటి లక్షణాలు మనకొస్తే మనం కూడా కుక్కలాగా ఆలోచిస్తాం. ఇది చాలా బేసిక్ స్టేట్మెంట్. ఇది ఫిజికల్ సైన్స్ ప్రూవ్ చేయదు. ఎందుకంటే ఇది మనసుకు సంబంధించిన విషయం. నువ్వు తినే మనసు, నువ్వు తినే తిండిలోంచి ఎనిమిదో వంతు నీ మనసుగా తయారవుతుంది. ఈజ్ ఎ బిగ్గెస్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు బ్రాహ్మణుడు సత్వగుణముతో ఉండాలి. వాడు భగవదారాధన చెయ్యాలి. వాడు ఇది మళ్ళీ జాగ్రత్తగా వినండి. భగవదారాధన బ్రాహ్మణుడు మాత్రమే చేయాలి అని నేను అన్నాడురా. ఎందుకనంటే తిన్నడు కూడా చేసినాడు. చండాలుడు కూడా చేసినాడు. బోయేవాడు వాడు కూడా శివారాధన చేసినాడు. శివుడు మనమన్నా ఇంకా మూర్ఖంగా కోరికలు కొడతాం. వాడు ఏం కోరికలు కోరలా. ఆడికి టక్కని కనిపించేశాడు. మనకు కనిపించలేదు అంటే మనం కోరుతున్న పద్ధతి సరిలేదు అంతే. అది మనం గమనించకుండా ఆ బాపనోళ్ళకైతే అనే పనికి మాలిన పొరంబోకు మాటలు ఆపేసి జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు బ్రాహ్మణుడు వాడు గుళ్ళోకి వెళ్ళి పూజ చేయాలంటే ఆగమ శాస్త్రం చెప్పింది కాబట్టి వాడు సాత్వికంగా పూజ చేయాలి కాబట్టి వాడు ఏ మాంసమో తిని వెళ్తే వాడి మనసు వాడు తిన్న మాంసంలాగా బిహేవ్ చేస్తే వాడి మనసులో సత్వగుణం ఉండదు. వాడు ఆ, రజోగుణంతో ఆ, వాడు ఏ జంతువు యొక్క మాంసము తిన్నాడో ఆ లక్షణాలతో వాడు పూజ చేస్తే పూజ చేయించిన వాడికి ఫలితం ఉండదు. పూజ చేస్తున్న అర్చకుడికి ఫలితం ఉండదు. కాబట్టి బ్రాహ్మణుడు మాంసము తినడాన్ని వీలున్నంతగా తగ్గించాలని లేకపోతే అసలు తినకూడదని ఆగమశాస్త్రం చెప్తుంది. వేదం చెప్పలేదు. ఏ ధర్మశాస్త్రంలోనూ బ్రాహ్మణుడు మాంసం తినరాదని లేదు. కాబట్టి ఇప్పుడు మరి ఇంకేం తినాలి అంటే పప్పులు తిను అంటే పప్పులు తింటే ఏం కాదు. ఫ్యాట్ పెరుగుతుంది. ఎవడు చెప్పాడు? అంటే నాన్ వెజ్ తింటే బాగా బలం వస్తుందంట. వెరీ నైస్. ఒక కోడిగుడ్డు తీసుకొచ్చి అక్కడ పెట్టు. ఒక కోడిగుడ్డు తీసుకొచ్చి అక్కడ పెట్టు. కేజీ కందిపప్పు తీసుకొచ్చి అక్కడ పెట్టు. 2 నెలల తర్వాత చూడు. లేదా ఆ కోడి కట్ చేసినారు, చికెన్ బాగా తయారు చేసినారు తీసుకొచ్చి అవే పచ్చి చికెన్ అన్నా పెట్టు. అంటే మాంసం అన్నా తీసుకొచ్చి పెట్టు. లేదా వండిందన్నా తీసుకొచ్చి పెట్టు. పక్కన కందిపప్పు పెట్టు, ఉద్దిపప్పు పెట్టు. ఓ సంవత్సరమైన కందిపప్పు, ఉద్దిపప్పు ఏం కావు అలాగే పడి ఉంటాయి. ఎండుంటాయి. చికెన్ ఓ రోజు, ఒక పూట, రెండో పూటకి కుళ్ళు వాసన వస్తుంది. అలాంటిది తింటే అలాంటి లక్షణాలు వస్తాయి. కుళ్ళు ఆలోచనలు వస్తాయి. అలాంటివి రాకూడదనంటే పప్పులు తినాలి. ఇది మొదటి విషయం. 2 ఈ చికెన్‌లో ప్రాణశక్తి బాగా ఉంది. ప్రోటీన్ బాగా ఉంది. రైట్. ప్రోటీన్ బాగా ఉన్నంత సేపు చికెన్ ఫ్రెష్‌గా ఉంది. మరుసటి రోజుకి ప్రోటీన్‌లు దానిలోంచి ఆవిరైపోయినాయి. అదే కందిపప్పు సంవత్సరమైన దానిలో ఉన్న ప్రోటీన్‌లు అలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు పప్పు తిన్నావనుకో
నువ్వు తిన్నది నీకు అరగడానికి టైం పడుతుంది. నీలో నిదానంగా బలం పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. నిదానంగా బలం పెరుగుతుంది. పెరిగిన బలం చాలా రోజులు నీ బాడీలో ఉంటుంది. అదే మాంసం తింటే ఇమ్మీడియట్గా బలం పెరుగుతుంది. కాసేపు ఉంటుంది అంటే ఒక రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, మూడో రోజుకి ఆ బలం తగ్గిపోతుంది. అంటే దానిలో ఉన్న ప్రోటీన్స్ ఫాస్ట్ ఎవాపరేట్ అయిపోతాయి. పప్పు దినుసుల్లో ఉన్న ప్రోటీన్స్ ఫాస్ట్ ఎవాపరేట్ అవ్వవు. అప్లై సింపుల్ కామన్ సెన్స్. దీనికి మళ్ళీ శాస్త్రం కూడా కావాలా? ఏది తింటే మంచిది, ఏది తింటే మంచిది కాదు అని. ఈజ్ గుడ్ ఎనఫ్. చాలా చిన్న విషయం అండి. దీనిలో పెద్దగా ఆలోచించడానికి ఏముంది? అండ్ ప్లీజ్, ఈ మధ్య కాలంలో కొంతమంది మేము ప్యూర్ వెగన్, మేము ఆవు పాలు కూడా తాగం. మీ తలకాయ. ఆవు పాలు, తల్లి పాలు, ఈ రెండు, అది వెజ్ కాదు, నాన్ వెజ్ కాదు. అది సంపూర్ణ ఆహారం. తల్లిపాలు, ఆవు పాలు, అది సంపూర్ణాహారము. అంటే అది వెజ్ కాదు, నాన్. అంటే తల్లి తన రక్తాన్ని పలగా మార్చి బిడ్డకిస్తే వాడు నాన్ వెజ్ అయినాడు కదా. ఇవన్నీ పనికి మన పొరంబోకు మాటలు మనకు అవసరం లేదండి. ఇలాంటి మాటలు అందరూ మాట్లాడతారు. ప్లీజ్. తల్లిపాలు అమృతము, ఆవు పాలు అమృతము. నువ్వు అన్నము తింటే అన్నము స్పూన్తో కాకుండా నీ అరచేతికి అన్నము తగిలేలా. ప్లీజ్ బీ క్లియర్. ఈ స్టేట్మెంట్స్ జాగ్రత్తగా వినండి. ఇది మనకి ఆ, శివ శివ పాకశాస్త్రములో కూడా ఉంది. అన్నము నువ్వు ఎలా వండినా, అన్నం వండేటప్పుడు నువ్వు దేవనామం తలుచుకుంటూ అన్నం వండితే ఆ అన్నము పవిత్రమవుతుంది. ఆ అన్నాన్ని ముందర పెట్టుకొని తినేటప్పుడు ఒక్కొక్కరు ఒక పద్ధతి. బ్రాహ్మణులు ఒక పద్ధతిలో తింటారు. ఆ, బ్రాహ్మణులు వైశ్యులు దాదాపుగా ఒక పద్ధతిలో తింటారు. క్షత్రియులు శూద్రులు ఒక పద్ధతిలో తింటారు. దానిలో కూడా క్షత్రియులు తినే పద్ధతి వేరు, శూద్రులు తినే పద్ధతి వేరు. ఏదో బ్రాహ్మణులు అయితే చుట్టూ నీళ్లు తిప్పి ఆ, మంత్రముతో దాన్ని శుద్ధి చేసి తింటారు. శూద్రులు అయితే నాకు తెలుసండి, అన్నం తెరిచి పెట్టిన వెంటనే ఎయిదర్ తలపైకెత్తి సూర్యుడికి నమస్కారం పెట్టుకొని అన్నం తింటాడు, లేకపోతే అన్నానికి నమస్కారం పెట్టి అన్నాన్ని తింటాడు శూద్రుడు. మేము అన్ని పాటించమండి అంటే ఐ హావ్ నో కామెంట్స్ అని నేను అనండి. అవన్నీ జంతు లక్షణాలు, వాటిని వదిలేయండి. నీ ముందర అన్నం ఉంటే దానికి నమస్కారం పెట్టుకొని తిను. ఎందుకంటే అది తింటున్నావు కాబట్టి, నువ్వు బతుకుతున్నావు, దాని వల్ల బతుకుతున్నావు కాబట్టి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, నువ్వు అన్నానికి నమస్కారం పెట్టుకొని తిను. లేదా భగవంతుడా, ఈ అన్నం నాకు ఇచ్చినావు, నేను సంపాదించినాను, ఓకే బాగానే ఉంది, కానీ ఈ అన్నం నాకు ఇచ్చినావు కాబట్టి ఆ, నీకు ఒక నమస్కారం, దీన్ని నేను తింటున్నాను. ఈ ఇప్పుడు ఇలా తిన్నావు అనుకో, చాలా జాగ్రత్తగా నువ్వు భగవంతుడికి చెప్పుకున్నావు. భగవంతుడు ఎక్కడున్నాడంటే సర్వాంతర్యామి, సూర్యుడికా, గాలికో, దేనికైనా నమస్కారం పెట్టుకో. ఈ అన్నం నేను తింటున్నాను అని నువ్వు అక్కడ చెప్పి తిన్నావు అనుకో, ఐదో కలెక్టర్ గారికి నివేదన పత్రం ఇచ్చినాను అంటే నువ్వు భగవంతుడికి నివేదన చేయి తింటున్నావు అంటే దాన్ని నైవేద్యం అంటారు. అది ప్రసాదం అయిపోతుంది. నువ్వు తినేది అన్నం కాదు, ప్రసాదం. ఈ ప్రసాదాన్ని ఏ స్పూన్లతోనో, అంటే వేళ్ళు చివర మాత్రమే టచ్ అవ్వాలి. చెయ్యికంతా అన్నం అంటుకుంటే చూసేవాళ్ళకి బ్యాక్ అనిపిస్తుంది అంటే చూసేవాళ్ళు చచ్చిపోని నష్టం లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే నీ అరచెయ్యి అన్నానికి తగిలేలా అన్నము కలిపి, అన్నము తినేటప్పుడు కూడా ముని వేళ్లతో నోట్లో పెట్టుకోకుండా, అన్నాన్ని వేళ్లతో ఇదిలిచ్చకుండా అరచేతిలో ముద్ద పెట్టుకొని తింటే అది అమృతముతో సమానము. అంటే ప్రపంచంలో 4 అమృతాలు ఉన్నాయండి. ఏదో ఇంద్రుడి దగ్గర స్వర్గంలో ఉండే అమృతం ఒకటి, 2 తల్లిపాలు అమృతం, 3 ఆవు పాలు అమృతం, 4 అన్నం తినేటప్పుడు దాన్ని నువ్వు ఎక్కడ గుడికి వెళ్ళి నైవేద్యం పెట్టే పని లేదు. నువ్వు ఇక్కడ కూర్చున్న చూడ నువ్వు నమస్కారం పెట్టుకో. అన్నానికి నమస్కారం, అసలు చేతులు ఎత్తి నమస్కారం పెడితే ఎవరైనా ఏమని అనుకుంటారనుకుంటే, మనసులో నువ్వు నమస్కారం పెట్టుకో. భగవంతుడు ఈరోజు నాకు తినేందుకు అన్నం ఇచ్చినావు, నమిలేందుకు నోరు ఇచ్చినావు. అదేదో సినిమాలో వాడు డైలాగ్ చెప్పినట్లు, అమ్మ నాకు ఒక తల్లిని ఇచ్చిన, నాకు ఒక చెల్లిని ఇచ్చిన, అట్లా అనుకో మనసులో. ఎవరొద్దన్నారు? నువ్వు అలా అనుకుంటే అది నైవేద్యమే. దాన్ని అరచెయ్యిలో పెట్టుకొని తింటే అది అమృతం అవుతుంది. అన్నం తినాల్సిన పద్ధతి ఇది. ఎనీహౌ, ఏ వర్ణము వాళ్ళైనా అన్నం ఇలాగే తినాలి. మేము స్పూన్లతో తింటామనంటే ఇనుప ముక్కలు మీ పళ్ళకి తగిలి తగిలి మీ పళ్ళు త్వరగా నాశనం అవుతాయి. లేదు మేము స్టైల్, మాకు కల్చర్ ఉంది అంటే ఓకే, జంతువుల కల్చరు మీరు పాటించండి, నాకేం అభ్యంతరం లేదు. ఇది ఈ వర్ణాలు, వాటికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్. సారీ, అది చాలా పెద్ద విషయం అండి. మీరు ధర్మశాస్త్రాలు వెతికి చదివి, ఎందుకంటే నేనేదో ఒక ధర్మశాస్త్రం, ఆపస్తంభ ధర్మశాస్త్రము, ఓ ధర్మశాస్త్రం అయితే ఓ 2 3 చదివానండి. గౌతమ న్యాయశాస్త్రము, గౌతమ ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రం అంటే పరాశర ధర్మశాస్త్రము, మను ధర్మశాస్త్రము,
ఆపస్తంభ్య ధర్మశాస్త్రము అని అంటారు. ఆపస్తంభ్య గుహ్య సూత్రాలు అంటారు. గృహస్థు ఎలా బతకాలి అని సీక్రెట్గా చెప్పిన కొన్ని సూత్రాలు ఆపస్తంభ మహర్షి చెప్పినవి. ఆ, ఇవి కొద్ది కొద్దిగా చదివానండి. పూర్తిగా చదివానని నేను చెప్పట్లేదు, కొద్ది కొద్దిగా చదివాను. ఇది కాకుండా ఇంకా చాలా ధర్మశాస్త్రాలు ఉన్నాయండి. మీకు తెలియని గొప్ప విషయం చెప్తానండి. ఇది నిజం, ఇది మీకు ఎవరికి తెలియదండి. ధర్మశాస్త్రాలు రాసిన వాళ్ళల్లో చాలా గొప్ప ధర్మశాస్త్రముని ఒక ధర్మశాస్త్రాన్ని రాసిన ఋషి పేరు చెప్తారండి. వాత్సాయన ధర్మశాస్త్రము. వాత్సాయన మహర్షి మనిషి బతికేటప్పుడు తనతో తాను ఎలా బతకాలి, కుటుంబంతో ఎలా బతకాలి, సమాజంలో లోకంలో జనాలతో ఎలా బతకాలి అని ఆయన పెద్ద ధర్మశాస్త్రము రాస్తే, ఆ ధర్మశాస్త్రంలోని కొన్ని కొన్ని విషయాలని తీసుకొని భార్యాభర్త ఎలా ఉండాలి అని ఒక చిన్న పుస్తకంలో కొన్ని చోట్ల మాత్రమే చెప్పి, అసలు భార్యాభర్త మధ్య ప్రేమ ఎలా ఉండాలి, వాళ్ళు మాట్లాడుకునేది ఎలా మాట్లాడుకోవాలి, వాళ్ళు ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలి, ఒకరికొకరు ఆల్టర్నేట్ సే ఎలా చెప్పాలి, నువ్వు చేయలేకపోతే నేను నీకు సపోర్ట్ ఉంటా, మనం కలిసి చేసుకుందాం అని ఎక్సలెన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అని రాస్తే, వాత్సాయన ధర్మశాస్త్రం గురించి మాట్లాడేవాడు ఒక్కడు ఉండడండి. ఆ వాత్సాయనుడు ఆ కామశాస్త్రము భలే చెప్పినాడు తెలుసా, అది కొనుక్కొని చూస్తే అని దరిద్రమైన మాటలు మాట్లాడతారు. వాత్సాయన మహర్షి ధర్మశాస్త్రం ఇచ్చినాడండి. మీకు తెలియకపోతే ప్లీజ్ డార్విన్ని ఫాలో కాండి. ఎందుకనంటే నాకు తెలుసు, నేను మా అమ్మ నాన్నకు పుట్టినాను, డార్విన్ కోతికి పుట్టినాడంట, వాడు అదే సిద్ధాంతం అన్నాడు. ప్లీజ్ ఫాలో డార్విన్, మాకేం అబ్జెక్షన్ లేదు, మాకు తెలుసు. మేము మా మనుషులకు పుట్టినాం. ఓకేనండి. సో ఈ రోజుకి మనం పెద్ద తర్కాలు వాడేస్తామండి. ఆ తర్కం అంటే కూడా ఇంకో మాట గుర్తొచ్చింది. తర్కశాస్త్రం మా గురువుగారు చదవమన్నారండి. అంటే అనలిటికల్ స్కిల్స్ ఇంగ్లీష్లో చెప్తే. తర్కశాస్త్రం చదవడం మొదలుపెట్టిన తర్వాత ఏదో కొద్దిగా ఒక 4-5 పేజీలు చదివి అంటాను. మా గురువు గారు, ఒరే నాన్న తర్కశాస్త్రం చదువు అని అంటే, నువ్వు ఇదంతా చదివే పని లేదురా, లాస్ట్ స్టేట్మెంట్ చదివితే చాలు అన్నారు. తర్కశాస్త్రం చివరిలో రాస్తుందండి. తర్కశాస్త్రము చదివిన వాడు తర్కాన్ని నేను అనే జ్ఞానము సంపాదించడం కోసం కాకుండా, లేదా వేదము చెప్పిన మార్గాన్ని పట్టుకోవడానికి కాకుండా, లౌకిక ప్రయోజనాల కోసం మాత్రమే తర్కశాస్త్రాన్ని వాడితే వాడు మరు జన్మలో గాడిదగా పుడతాడు అని తర్కశాస్త్రం డిక్లేర్ చేసిందండి. కాబట్టి లోకంలో ఏది ఎలా జరుగుతుందో నాకు లాజిక్స్ అవసరం లేదు. ఎందుకంటే ఏదో మోక్షానికి ప్రయత్నం చేస్తామని జీవితాన్ని మొదలు పెట్టించారు మా గురువు గారు. నేను మళ్ళీ వచ్చే జన్మలో గాడిదగా పుట్టాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి ప్రపంచంలో విషయాలకు నాకు లాజిక్స్ అవసరం లేదు. మనుషులందరూ ఎమోషన్స్, మీ ఎమోషన్ని మీరు ప్యూరిఫై చేసుకోండి. మీ ఎమోషన్ని ప్యూరిఫై చేసుకోవడానికి, అసలు మీరు ఎమోషనల్గా తయారవడానికి లాజిక్స్ ఉంటాయేమో కానీ మీ ఎమోషన్కి లాజిక్ లేదు. ప్లీజ్ ప్రతి చిన్న విషయానికి గుడి ఎందుకు కట్టినారు లాజిక్ చెప్పు, దేవుడికి 4 చేతులు ఎందుకు ఉంటాయి లాజిక్ చెప్పు. మా ఇష్టం రా. దేవుడు అలా ఉన్నాడని మాకు ఋషి చెప్పినాడు, మేము గుడ్డిగా నమ్ముతాం. మాకు ఋషి చెప్పినాడు కాబట్టి మేము నమ్మినాము. ఋషి రూపం ఉంది అని చెప్పినాడు, మేము నమ్మినాం. మేము రూపాలను లేడు భగవంతుడికి అంటే ఏమో నీకు లేదేమో, ఓ ఓ, అలాగే ఉండు, నష్టమేం లేదు. నిన్ను నువ్వు కెలుక్కో, ఊర్లో వాళ్ళని కెలకొద్దు. నిన్ను నువ్వు కెలుక్కుంటే నీకు నువ్వు అర్థం అవుతావు. ఇది మా గురువుగారు నాకు నేర్పిన పెద్ద స్టేట్మెంట్ అండి. నువ్వు ఊర్లో వాళ్ళని కెలకొద్దు. ఊర్లో వాళ్ళని కెలిగితే నీకు వాళ్ళు అర్థం అవ్వరు, నీకు నువ్వు అర్థం అవ్వరు. కాబట్టి ప్రపంచంలో కెలకదగిన ఏకైక వస్తువు ఎవరు అంటే నిన్ను నువ్వు కెలుక్కో. అసలు నేనేంది, ఎలా ఉన్నాను, నేను ఏంది, నేను అనే ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ వస్తుంది, బాగానే ఉంది. అసలు నేను అనేది లోపల ఉంది కాబట్టి కదా ఫీలింగ్ వస్తుంది. ఈ నన్నే నేను అనే అసలైన నేను అనేది ఎక్కడ ఉంది అని వెతుక్కో, దొరుకుతుంది. నువ్వే ఆ అసలైన నేను. ఈ కల్పించుకొని ఎన్ని సంవత్సరాలు ఏడుస్తావు, ఎన్ని సంవత్సరాలు కల్పించుకున్నా ఇంకా కల్పించుకుంటూనే ఉంటావు. కాబట్టి నిన్ను నువ్వు కెలుక్కో. ఇది మా గురువు గారు చెప్పిన విషయం. నన్ను నేను కెలుక్కుంటుంటే నాలోంచి ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇవన్నీ కూడా నాలోంచి బయటకు వచ్చినాయి. నిజమేనండి, నాలోంచి బయటికి వచ్చినాయి. కాకపోతే నాలోంచి ఇవి బయటికి రావడానికి మా గురువుగారు నాకు దారి చూపించారే, ఇలా బయటకు వస్తాయి చూడరా, నీలోంచి ఎన్ని విషయాలు ఉన్నాయో అన్నారు. ఈ ఎన్ని విషయాలు నాలో కాదండి, మీ అందరిలో ఉన్నాయి. కాకపోతే మిమ్మల్ని మీరు గెలుక్కోవట్లా, మీరు 24 గంటలు పక్కన వాళ్ళని గెలుపుతున్నారు. ఇది మాత్రమే తేడానండి. ఈ రోజుకి ఇది చాలు. రేపు ఏదో ఈ
వర్ణ ధర్మాలు సొసైటల్ బ్యాలెన్స్ కోసము ఋషులు ఇచ్చినారు, ప్రకృతి నియమించింది, ఋషులు ఇచ్చినారు, మనం పాటించాలి. మరి ఆశ్రమ ధర్మాలు దేనికి? ఇది రేపు మనం డిస్కస్ చేస్తామండి నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు. శుభదినం.